అందరికీ నమస్తే. ఈరోజు నేను యమ్మీ ఆలూ కచోరీ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానండి. నేను ఇక్కడ ఒక 2 ఆలుగడ్డలు తీసుకున్నానండి. తీసుకొని వాటిని కట్ చేసి ఉడకబెట్టుకుంటాను. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డలను తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. 15 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఉడకబెట్టుకున్న ఆలూను ఇట్లా స్మాష్ చేసుకోవాలండి మొత్తం. ప్యాన్ తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇప్పుడు చాప్డ్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి అందులో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అవి మెత్తబడుతుంటే కొంచెం పసుపు, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇది మంచిగా వేగిందండి. ఇప్పుడు పచ్చిమిర్చి, నేను ఇక్కడ 15 పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకున్నానండి. చిన్న సైజు కాబట్టి, పెద్దవి అయితే 10 సరిపోతాయండి. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు స్మాష్ చేసి పెట్టుకున్న ఆలు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. మంచిగా వేగనివ్వాలి కలుపుకొని. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి. కారము, 1 స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు, మళ్ళీ బాగా కలుపుకోవాలండి. ఉప్పు కారం ముక్కలకు పట్టే విధంగా. ఉడికి ఉంటుంది కదా, బాగా కలుపుకుంటేనే కలుస్తుందండి. ముద్దగా ఉంటుంది కదా ఆలు, బాగా కలుపుకోవాలి. ఇందులో ఆమ్చూర్ పౌడర్ అండి, ఆమ్చూర్ పౌడర్ 1 స్పూను, చాట్ మసాలా 1 స్పూను, తర్వాత జీరా పౌడర్ 1/2 స్పూన్ సరిపోతుందండి. కొత్తిమీర, ఒక బంచ్ కొత్తిమీర వేసుకొని, ఒక కట్ట, చిన్న కట్ట సరిపోతుంది. ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి బాగా కలిసింది. ఇప్పుడు మనం పిండిని ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్లో 1/2 కేజీ మైదా పిండి అండి, 100 గ్రాముల గోధుమ పిండి. 1/2 కేజీకి ఒక 100 గ్రాముల గోధుమ పిండి సరిపోతుందండి. మరీ గట్టిగా కాకుండా జర మెత్తబరుస్తుంది గోధుమ పిండి. అందులో 1 స్పూన్ సాల్ట్, వామ ఉంటుంది కదండి, అది 1 స్పూన్ వేసుకోవాలి. నెయ్యి లేదా బటర్ ఒక 2 స్పూన్లు వేసుకోవాలండి. ఇప్పుడు బాగా కలవాలి, ఇదంతా బాగా కలుపుకోవాలి. అంటే మనం వేసిన అవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకొని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటా ముద్దను చేసుకోవాలండి. పిండి ముద్దగా తయారయ్యేటట్టు చపాతీ పిండి లెక్క చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ పడ్డా మళ్ళీ తక్కువ ముద్ద గట్టిగా కావద్దు, అట్లని బాగా లూజ్ అవ్వద్దు కదా. చూడండి ఈ టెక్చర్ వచ్చింది కదా. ఇప్పుడు ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి మళ్ళీ బాగా దాన్ని పిసుక్కోవాలి పిండిని. ఒక మంచి మెత్తటి ముద్ద తయారవుతుందండి. ఇట్లా చేసి ఒక 2 గంటలు పక్కకు పెట్టుకోవాలండి. నాననివ్వాలి పిండిని 2 గంటలు. అయిపోయింది 2 గంటలు. ఇప్పుడు చిన్న చిన్న ముద్దలు చేసుకొని చపాతీలు తాల్చుకోవాలండి. పల్చగా రోటీ లెక్క తాల్చుకోవాలి. పల్చగానే చేసుకోవాలండి, మడతలు వేస్తాం కాబట్టి. మొత్తం ఇప్పుడు వెన్న లేదంటే నెయ్యి ఏదైనా సరే పైన అప్లై చేసి మొత్తం అప్లై చేసుకోవాలి. అప్లై చేసి కొంచెం పొడిపిండి చల్లాలండి దాని మీద. పొడిపిండి చల్లి ఇట్లా రాసేసుకోవాలి. దీన్ని నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేయండి. ఇట్లయితే మంచి పొరలు కచోరీ చాలా బాగా వస్తుందండి.
మళ్ళీ పొడిపిండి చల్లుకోవాలి. ఇట్లా రోల్ చేయండి. దీన్ని కట్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా చేయడం వల్ల కచోరీ పొరలు పొరలుగా కాలి మంచిగా కాలుతుందండి, ముద్ద ముద్దగా ఉండకుండా మంచి టేస్ట్ వస్తుంది. క్రంచీ క్రంచీగా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని దాల్చుకోవాలి. పూరీ సైజ్ దాల్చుకోవాలండి. అయిపోయింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఆలు అది ఉంది కదండి మసాలా, అది పెట్టేసుకొని ఒక బాల్ లెక్క చేసి పెట్టుకొని ఇట్లా మూట కట్టేసేయాలి మొత్తం. దాన్ని అంటే లీక్ అవ్వకుండా మంచిగా లాక్ చేయాలి. ఇట్లా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఒకేసారి కాల్చుకోవచ్చు. అన్నీ అదే మాదిరిగా చూడండి, ఇట్లా చేసి గట్టిగా నొక్కుతుండాలి ఈ మూలలను, ఎందుకంటే విడిపోవద్దు. మళ్ళీ నూనెలో విడిపోతే నూనె అంతా ఖరాబ్ అయిపోతుంది కదా. ఇంతే అండి. ఇట్లా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఓ ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఇప్పుడు కాల్చుకుందాం. చూడండి, నూనె వేడెక్కింది, వేసాను నేను 2. మీడియం ఫ్లేమ్ మీద అయితేనే మంచిగా కాలుతాయండి. ఇది ఒకసారి కాలదండి, ఇవి 2 సార్లు కాల్చుకోవాలి. ఫస్ట్ మనం మిర్చి అవి చేస్తాం చూడండి, ఫస్ట్ కొంచెం సేపు కొద్దిసేపు ఉడకనిచ్చి కొంచెం కాలిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలండి, అంతా మీడియం ఫ్లేమ్లోనే. అట్లయితే మంచిగా క్రిస్పీగా వస్తుంది. సెకండ్ టైం కాల్చినప్పుడు మంచిగా లోపటి భాగం అంతా కూడా కాలుతుందండి, లేకపోతే పిండి పిండి ఉంటాయి ఒకేసారి కాలిస్తే. ఇంత మాత్రం తీసి పక్కకు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు సెకండ్ టైం వేసుకోవాలి. ఇక చూడండి, ఇప్పుడు బాగా కాలుతాయి. రెండోసారి కాలినప్పుడు పూర్తిగా కాలుతుంది. ఫస్ట్ మొత్తం 3/4 అంటే 30 వంతు కాలిపోతుంది, కొంచెం కొంచెం పిండి పిండిగానే ఉంటుందండి. రెండోసారి కాల్చినప్పుడు మొత్తం కాలుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇవి క్రిస్పీగా ఉంటాయి. మనం సాస్తో కానీ ఉట్టి కానీ తినొచ్చు, సాస్తో కానీ తినొచ్చు. మిర్చి ఉంటుంది కదండి, గ్రీన్ మిర్చి, ఆ గ్రీన్ మిర్చి కూడా ఎట్లా తయారు చేయాలో నేను మీకు ఒకసారి చూపిస్తా. ఉప్పు మిరపకాయలు వస్తాయి కదా సమోసాతో పాటు కచోరీతో పాటు, అవి ఎట్లా చేయాలనో మీకు అదొకటి చూపిస్తా. ఇది మిర్చితో కానీ సాస్తో కానీ చాలా బాగుంటాయి, ట్రై చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.